మన పాత వీడియోలో పిల్లలకి ఇంటెలిజెన్స్ పెంచాలన్నా, వాళ్ళ రియాక్షన్ టైం పెంచాలన్నా, హెల్త్ ఇంప్రూవ్‌మెంట్‌కి కావాలన్నా, మిగతా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కావాలంటే వాళ్ళతో కొన్ని గింజలు తినమని చెప్పడం జరిగింది. ఏంటవి? వాల్‌నట్స్ గానీ, పిస్తా గానీ, అట్లాగే మన గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఇటువంటివన్నీ. కానీ ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎటువంటి గింజలు తిన్నా మనకి మ్యాక్సిమం బెనిఫిట్ రావాలి అంటే వాటిని ఒక 6 గంటలు 6 గంటల నుంచి 8 గంటలు నీటిలో నానబెట్టాలి. అందుకనే ఏం చేస్తారంటే మీరు రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే లేవగానే ఎంప్టీ స్టమక్‌తో గానీ, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌తో గానీ, లంచ్ టైంలో గానీ తినవచ్చు. అలాగే మీ సమయం బట్టి మీరు పొద్దున పూట నానబెడితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్‌తో గానీ, ఇది ఎప్పుడు కూడా ఫ్రూట్స్‌తో పాటు తినటం చాలా మంచిది. వాటితో కలిపి ఇవ్వచ్చు ఈవినింగ్. సో, మీకు బాగా బెనిఫిట్ రావాలి అంటే తప్పనిసరిగా ఇటువంటి గింజలన్నిటిని కూడా నీటిలో నానబెట్టాలి పర్టిక్యులర్‌గా. మీరు వాల్‌నట్స్ గానీ, లేకపోతే పిస్తా గానీ ఇటువంటివి చూస్తే వాటి పై పొర ఉంటుంది. ఆ పై పొర సన్న స్కిన్ ఉంటుంది కదా! దానికి అంటుకొని అది కూడా తినొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు కావాలంటే ఇంకొకసారి డీటెయిల్‌గా నెట్‌లో గానీ చూసుకోండి. ఆ పొర తీసి కూడా తింటే కొంచెం వాల్యూస్ తగ్గిపోతాయి. మనకొచ్చే విటమిన్స్ అవి తగ్గిపోతాయి. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో, ఇదివరకే చెప్పినట్టుగా కనీసం ఒక గుప్పెడు గింజలు రోజు, ఒక 4 రకాల గింజలు మినిమమ్ వాళ్ళతో తినిపించండి. దానివల్ల వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాల్సినవన్నీ వస్తాయి. వాళ్ళ రియాక్షన్ టైం పెరుగుతుంది. వాళ్ళ అలర్ట్‌నెస్ పెరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే. ఎక్కువ ఎనర్జిటిక్‌గా కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఫాలో చేయండి. ఒకసారి పాత వీడియో కూడా దీంతో పాటు ఇవ్వడం జరుగుతుంది లింక్. మీకు డౌట్ ఉంటే మళ్ళీ వెనక్కెళ్ళి దాంట్లో కూడా క్లిక్ చేసుకొని చూడండి.